వెబ్ పేజెస్లో లిస్ట్ ఆఫ్ డేటాని ఎలా ప్లేస్ చేయాలి అనేదానికి ఇక్కడ HTML లిస్ట్స్ సంబంధించిన ట్యాగ్స్ ఉన్నాయి. మరి ఇక్కడ లిస్టుల్ని మనం ఇక్కడ 3 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే ఆర్డర్ లిస్ట్స్, అన్ఆర్డర్డ్ లిస్ట్స్, డెఫినేషన్ లిస్ట్స్. మరి ఆర్డర్ లిస్టులు క్రియేట్ చేసేదానికి OL అనే ట్యాగ్ వాడతాం. అన్ఆర్డర్డ్ లిస్ట్కి UL అనే ట్యాగ్ వాడతాం. మరి డెఫినేషన్ లిస్ట్కి DL అనే ట్యాగ్ వాడతాం. మరి LI అనేది ప్రతి దాంట్లోనూ లిస్ట్ ఐటమ్, ఒక్కొక్క ఐటమ్ని ప్లేస్ చేసేదానికి అన్ని రకాల లిస్ట్కి కూడా LI అనేది వాడుతూ ఉంటాం. అదేవిధంగా డెఫినేషన్ టర్మ్ DT, డెఫినేషన్ డిస్క్రిప్షన్ DD అనే ట్యాగ్స్ కూడా ఉన్నాయి. మరి ఈ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఫస్ట్ 3 ఎగ్జాంపుల్స్ మనం చూస్తాం. చూడండి, అన్ఆర్డర్డ్ లిస్ట్స్. అన్ఆర్డర్డ్ లిస్టుల్లో మీకు ఇట్లా సింబాలిక్గా లిస్ట్ ఐటమ్స్ చూపించడం జరిగింది. సో UL అని ఇచ్చి UL లోపల LI ఫస్ట్ లిస్ట్ ఐటమ్ కాఫీ, తర్వాత ఇంకొక LI సెకండ్ లిస్ట్ ఐటమ్, మళ్ళీ ఇంకొక LI థర్డ్ లిస్ట్ ఐటమ్, లాస్ట్లో /UL అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఇక్కడ చూడండి డిస్క్ల మాదిర ఇట్లా డాట్స్ రావడం జరిగింది లిస్ట్ ఐటమ్స్గా. మరి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్లే రకరకాల ఈ బుల్లెట్స్ని ఎలా ప్లేస్ చేసుకొని వస్తాయి అనేది ఇవ్వడం జరిగింది. మరి ఫస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ టైప్ డిస్క్ అండి. ఇట్లా డిస్క్ లాగా సింబల్ వస్తున్నాయి. అట్లానే రెండోది UL టైప్ ఈక్వల్ టు సర్కిల్ అని ఇచ్చాం. ఇట్లా సర్కిల్స్ లాగా కనిపించడం జరిగింది. అట్లానే మూడోది స్క్వేర్ సింబల్ ఇచ్చాం. చూడండి స్క్వేర్ బుల్లెట్స్ వచ్చాయి. సో ఇట్లా 3 టైప్స్ ఆఫ్ సింబల్స్ని యూజ్ చేసుకొని బుల్లెట్స్ రావడం జరిగింది 3 సెట్స్ ఆఫ్ లిస్ట్స్కి. ఓకే, అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఆర్డర్డ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది ఉంది. ఆర్డర్ లిస్ట్ 1 2 3 ఐటమ్స్ వచ్చాయి. సో OL అనే ట్యాగ్ ద్వారా ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేస్తాం. దాంట్లో లిస్ట్ ఐటమ్స్ పెట్టాం. బై డిఫాల్ట్ 1 2 3 ఇలా నెంబరింగ్ రావడం జరిగింది. ఇంతకు ముందరలాగా డిస్క్లు సర్కిల్స్ లాగా కాకుండా. ఓకే, ఆర్డర్లో ఇట్లా నంబర్స్ వస్తాయి అన్నమాట.